తుంగభద్ర డ్యామ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు గేట్లు మార్చినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అయితే మాత్రం ఇక్కడ కూటమి మరియు కర్ణాటక ప్రభుత్వం కలిసి ఏకంగా ఒకే సీజన్లో 33 గేట్లను తీస్తూ మరి రీఫిలింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏం చెప్తారనమాట. సరే, ఈరోజు ఈ ప్రక్రియను ఎక్స్పెషల్లీ ఇంత పెద్ద ఎత్తున ఒకటే సీజన్లోనే 33 గేట్లను తీసివేయడం అనేది ఒక చరిత్ర అని చెప్తారు, ఏం చెప్తారు? అంటే ఇది తుంగభద్ర రిజర్వాయర్ ప్రాధాన్యత తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే దీన్ని లబ్ధిదారుల్లో ఒకరుగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఉండడం, జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు గారు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించే గుణం ఉండే వ్యక్తి ఉండడం, భిన్న ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఎంతో బాధ్యతతో కర్ణాటక ప్రభుత్వం కూడా సహకరించడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫస్ట్ డబ్బులు ఇస్తుంది, మళ్ళా కర్ణాటక రియంబర్స్ చేస్తుంది, అయినా దీన్ని పర్యవేక్షించేది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చాలా వేగంగా ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానివల్లనే ఒకే సీజన్లో 33 గేట్లు తీసేసి కొత్తగా అమర్చడం అనేది ఒక రికార్డు, జాతీయ స్థాయి రికార్డు నెలకొల్పబోతూ ఉన్నాం. మరో 50 సంవత్సరాలు ఈ తుంగభద్ర రిజర్వాయర్ ప్రజలకు రైతులకు సేవలు అందిస్తుందనే అంశమే మాకు చాలా ఆనందం కలిగించే అంశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తుంగభద్ర రిజర్వాయర్ నీటి వల్ల హెచ్ఎల్సి ద్వారా మొదట లబ్ధి పొందే వ్యక్తి నేనే. రాయదుర్గం ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో 40,000 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. 50 ఏళ్ళు తరతరాలుగా మిమ్మల్ని ప్రజలు రైతులు గుర్తుపెట్టుకుంటారని వాళ్ళంతా మా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. ఇంతకంటే ఒక జీవితానికి ఏం కావాలా? మా హయాంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 50 ఏళ్ళు మేము కాపాడుకోగలుగుతున్నాం ప్రజల్ని, మా ప్రాంత రైతులను అనే దానికంటే గొప్ప పని ఏమీ ఉండదు. కాబట్టి ఇట్లాంటి పని చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే సిద్ధరామయ్య గారికి, నరేంద్ర మోడీ గారికి రైతుల తరఫున, కరువు పీడిత కర్ణాటక రాయలసీమ రైతాంగము ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. యుద్ధ ప్రాతిపదికన దాదాపు 250 కోట్లతో ఈ పనులు చేస్తున్నటువంటి నేపథ్యం, దీన్ని ఖర్చుగా చూస్తారా, లేదంటే రైతులకు సంబంధించి ఈరోజు లక్షల ఎకరాల హెక్టార్లలో పంటలుకి మేలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఆలోచన చేస్తారు? రైతులకు జరిగే ప్రయోజనాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ ఖర్చే కాదు, దీన్ని ఖర్చుగా చూడకూడదు. ఇది పెట్టుబడి, భవిష్యత్ తరాలకు గొప్ప పెట్టుబడి ఇది. ఎందుకంటే మనకు వచ్చే నీటిని మనం వృధాగా సముద్రంలోకి కలిపేసుకుంటే మనకు వచ్చే లాభం ఏముండదు. ఈ నీటిని ఆపుకున్నాము, 60 ఏళ్ళుగా దీని సేవలు పొందుతూ ఉన్నాం. ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది వచ్చినప్పుడు గొప్పగా స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తున్నాం. కాబట్టి ఖర్చుతో సంబంధం లేకుండా ఇది భావితరాలకు మనం ఇచ్చే ఒక ఆస్తి, పెట్టుబడిగా మనం చూడాలి. సార్, ఫైనల్గా గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో నీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన అంశము, లేదంటే ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అంశాన్ని కంపారిజన్ చేస్తే మీరు మాజీ ఒక మంత్రిగా, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కంపారిజనే ఉండదు. ముఖ్యంగా సాగునీటి పారుదల రంగంలో మేము 14-19 మధ్యకాలంలో 64,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టాం. రాయలసీమ ప్రాజెక్టులకు పైనే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఈరోజు మేము 20 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, 24 తర్వాత. ఈ 20 నెలల కాలంలో 8,000 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టాం. ఇది ఒక చరిత్ర. అంటే ఆ 12,000, 8,000 కలుపుకుంటే 20,000 కోట్ల రూపాయలు దాదాపు 7 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రాయలసీమ గురించి చెప్పుకునే హక్కు కానీ, రాయలసీమ రైతులకు మేలు చేశామని చెప్పుకునే దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సొంతం. అది చంద్రబాబు నాయుడు గారి వల్లే రాయలసీమ బాగుపడతా ఉంది. ఆయన వల్లే ఈరోజు రాయలసీమ ఒక కొత్త రూపాన్ని, ప్రగతి రూపాన్ని సంతరించుకోబోతా ఉంది.
ఇది మొత్తం మీద అయితే మాత్రం చూడొచ్చు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఇక్కడ మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో టీబీ డ్యామ్కి సంబంధించి ఇది మరొక చరిత్ర. దాదాపు ఇప్పుడు ఖర్చు పెట్టే అంశం అనేది రాబోయే తరానికి మనం పెట్టుబడిగా పెడుతున్నటువంటి నేపథ్యం. దీన్ని మనం ఖర్చుగా చూడకూడదు, ఎందుకంటే ఎన్నో లక్షల హెక్టార్లలో రైతులకు సంబంధించిన పంటలను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతున్నాం. కాబట్టి రాయలసీమకు ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల మీద ఏదైనా మాట్లాడాలి, ఇంకోటి అంటే ఇటువంటివన్నీ చేయగలిగిన దమ్మున్న వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు. గతంలో జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినటువంటి నేపథ్యం. అయితే మాత్రం ఎప్పటికైనా ఈ రైతుల గురించి ఆలోచన చేసేది చంద్రబాబు నాయుడు ఒక్కడు మాత్రమే అని చెప్పేసి కాలువ శ్రీనివాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకెనాడు, RTV, టీబీ డ్యామ్ నుంచి కర్ణాటక.